వాక్యం విన్నప్పుడు యేసుక్రీస్తు నిజదేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఆ తల్లి తెలుసుకుంది. భర్త కరుడు గట్టిన వైశ్య కమ్యూనిటీకి చెందినవాడు. భార్య పొరపాటున ప్రార్థన చేసుకుందని తెలిసిన, బైబిల్ చదివిందని తెలిసిన, నేను విన్న సంగతి గొడ్డును బాదినట్టు బాధేవాడట. కానీ ఈ పెట్టుకుందేంటో తెలుసా? తాను నమ్మిన దేవుణ్ణి తన కమ్యూనిటీలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రకటించాలి. పంటి నొప్పి అని భర్తకు చూపించి బరంపూర్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పి 2 రోజులు బంధువుల మధ్యలో స్వార్థ ప్రకటించి తిరిగి వచ్చేటప్పుడు ఒక పన్ను పీకించుకునేదట. సువార్త ప్రకటనకి తన నోట్లో ఉన్న 32 పళ్ళల్లో దరిదాపుగా 30% పళ్ళు తానే బలవంతంగా ఓడబెరుక్కుందట. తన సువార్త ద్వారా వాక్యమైన ఆ వైశ్య కుటుంబంలో ఒక తల్లి యేసు ప్రభు వంటి పిచ్చి ప్రేమ స్టార్ట్ అయింది. వేడిగా ఉన్న నూనెలో చేయి పెడితే ఈ చెయ్యి అంతా కాలిపోయి కొన్ని వేళ్ళు సగం కొరికేసినట్టుగా అయిపోయి మొత్తం చెయ్యి అంతా ఏమైంది చెయ్యి భర్త అడిగాడు. ఏమనండి, ఆ నూనె ఒలికిపోయి నా మీద పడిపోయిందండి, చేతి మీద పడిపోయిందండి అని చెప్తే మొత్తానికి ఈ చెయ్యి అంగవైకల్యం కలిగిన చెయ్యి అయిపోయింది. వారు ఆరాధించే ఆ నిర్దేవుల కార్యక్రమంలో కూర్చోవాలంటే అవయవ లోపం లేని వాళ్ళే కూర్చోవాలని. ఆ ఇద్దరు తల్లులు దేవుని సువార్త చేస్తే ఒకప్పుడు ఆ ప్రాంతంలో వైశ్య కుటుంబంలో రక్షణ పొందిన కుటుంబాలు ఒక్కటి కూడా లేకపోతే ఈ బిడ్డల పరిచర్య ద్వారా ఈ రోజు 350 కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడ్డాయి. Download ShareChat.